హాయ్ హలో వెల్కమ్ టు పాకశాల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పునుగులండి. దీన్నే బొండాలని కూడా అంటారు. చాలా టేస్టీగా చాలా తొందరగా చేసుకోవచ్చు. ఇంట్లో ఎప్పుడైనా దోశ బ్యాటర్ మిగిలి ఉన్నా లేదా కొంచెమే ఉన్నా ఇలా ట్రై చేయండి. ఇందులోకి 1 కప్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం కరివేపాకు వేసి బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ మైదా యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మైదా యాడ్ చేసుకోండి. పిండి జారుతున్నట్టయితే పునుగులు వేయడానికి రావండి. బ్యాటర్ థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, అప్పుడే పునుగులు బాగా వేయచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ సోడా వేయండి. వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి బ్యాటర్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పునుగులు వేసేయండి. పునుగులు వేసేటప్పుడు మంట హై ఫ్లేమ్లోనే పెట్టండి. అన్నీ వేసేసాక ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అప్పుడే లోపల వరకు బాయిల్ అయితే ఈ బోండాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా బాగుంటాయండి. వీటిని రోస్ట్ చేస్తేనే చాలా టేస్ట్ అండి. ఇలా రోస్ట్ చేయండి. అంతే అండి, బోండాలు రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా ఏ రెసిపీస్ అయినా కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.